ఇష్టలుగా ఉండుట, దేవునికి ఇష్టలుగా. దేహముతో ఉన్న దేహమును విడిచిపెట్టిన దేవునికి ఎలాగుండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మానవుని జీవితం తాత్కాలికమని తను తెలియచేశాడు. అందుకే 5వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఒక మాట ఉంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారం ఏమైపోద్ది? శిథిలమైపోయేది మన గుడారము. కనుక ప్రతి విశ్వాసి ఎందుకు విశ్వాసులమయ్యాం చెప్పండి? ఎందుకు విశ్వాసులమైనా? ఎందుకు మనము మందిరానికి వస్తున్నాం? ఎందుకు ఆరాధన చేస్తున్నాం? మనం క్రైస్తవులము కదండి, మనకు అలవాటు అనా? అందుకేనా? పోనీ రాకపోతే సేవకుడు ప్రశ్నిస్తాడు అనా? ఎందుకు మనము ప్రభువును వెంబడిస్తున్నామంటే, శిథిలమయ్యే గుడారమును ఏదో ఒక దినాన విడిచిపెడతావు, స్థిరమైన నివాసంలో ప్రవేశిస్తావు. అది నిరీక్షణ. స్థిరమైన నివాసం కొరకైన సిద్ధపాటు. ఈ ఆరాధన, వర్తమానం, మందిరానికి రావటం, దేవునికి కానుకలు సమర్పించటం, ప్రభువు ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉండటం, మందిరములు పరిచర్య చేయటం, ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా నిలదొక్కుకొని దేవుని కొరకు బ్రతకటం వెనక ఉద్దేశం ఏంటంటే పరలోకం. కనుక పరలోక సంబంధమైన వారిగా ఉండటం కొరకు భూమి మీద సిద్ధపాటు. చూడండి, మనం చాలా దూరం ప్రయాణం చేయాలనుకుని ఇంచుమించు వేరే రాష్ట్రం మనకి వెళ్ళాలి, వచ్చే నెలలో వెళ్ళాలి ట్రైన్ ప్రయాణం. ఎప్పుడు రిజర్వేషన్ చేయిస్తారు? రేపు ప్రయాణం అంటే ఈరోజు చేస్తామా? ఇంచుమించు ఒక నెల ముందే కదా, ఒక నెల 2 నెలలు మనకు వెంటనే అర్థమైంది కదా. అంత దూరం వెళ్ళాలంటే ఒక నెల 2 నెలల ముందు కనుక మనం రిజర్వేషన్ చేయించుకోకపోతే కష్టమే. రిజర్వేషన్ చేయించుకున్న రోజు నువ్వు ప్రయాణం చెయ్యవు, 2 నెలల తర్వాత వెళ్ళే ప్రయాణం కొరకు రిజర్వేషన్ చేయించావు. దానినే విశ్వాస జీవితం అంటారు. రిజర్వేషన్ చేయించుకున్నావు, ఆ రోజు రానే వచ్చింది, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళావు, ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. అందులో 2 రకాలైన మనుషులు ఉంటారు ఆ ప్లాట్ఫామ్ మీద. ఒకటి సిద్ధపాటు కలిగి రిజర్వేషన్ చేయించుకొని నెమ్మదిగా తమ బ్యాగ్ పట్టుకొని ప్రశాంతంగా నిలబడిన వాళ్ళు ఒకటి. 2 ఏమాత్రం సిద్ధపాటు లేక, గ్రహింపు లేక, అనాలోచనతో సమయాన్ని నష్టపరుచుకొని హడావుడిగా అటు పరిగెత్తటం, ఇటు పరిగెత్తటం, వేలబడటం, వేసారిపోవటం, హడావుడి కలిగిన బ్యాచ్ ఇంకొక బ్యాచ్. ఎవరు వీళ్ళిద్దరిలో ధన్యులుగా ఉంటారు? ఎవరిలాగా ఉంటే మనకు బాగుంటుంది ఆలోచించండి. కనుక ట్రైన్ ఎక్కే వ్యక్తి 2 నెలల ముందే రిజర్వ్ చేసుకున్నావు, రిజర్వేషన్ అయిపోయింది. రాకడనే రైలు బండి వచ్చుచున్నదని పూర్వం ఒక పాట ఉండేది. పరిశుద్ధులకు అందులో చోటు ఉన్నది, అందరికి లేదు చోటు. సంఘ సభ్యులందరికీ చోటు ఉండదు, పరిశుద్ధులకే చోటు ఉంటుంది. పాస్టర్ గారి దగ్గర రిజిస్టర్లో చోటు ఉండొచ్చు, కానీ పరలోకంలో చోటు ఉండాలని ఏం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సిద్ధపడిన వారు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు, రిజర్వేషన్ చేయించుకున్నవాడు ట్రైన్ రాగానే ప్రశాంతంగా తన బోగీలు ఎక్కుతాడు, తన సీట్లో కూర్చుంటాడు. తన ప్రయాణం ప్రశాంతత, తన యొక్క నడక ప్రశాంతత, తన ఆలోచనలు ప్రశాంతత, తన యొక్క విధానం అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది. అదే ట్రైన్లో చాలామంది ప్రశాంతత లేకుండా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, భూమి మీద ఈ నివాసం శిథిలమైపోతుంది, చేతి పని కాని మరొక నివాసం ఉంది, అక్కడికి మనం చేరి ఆనందించాలంటే ఇక్కడ ఉండగానే మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఎలాగుండాలి? 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా అంటున్నాడు, మనము ఆయనకి ఎలాగుండాలంట? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. గుడారమనే ఈ లోకాన్ని విడిచి, గుడారమనే ఈ శరీరమును విడిచి, పరలోకమనే బిల్డింగ్లోకి, పరలోక ప్యాలెస్లోకి, పరలోక రాజ్యం అనే మహిమలోకి వెళ్ళటానికి
వీళ్ళారా మనం సిద్ధపడే వారికి ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది సిద్ధపాటుతో కూడింది. సిద్ధపాటు లేకుండా గురి లేని వారులుగా భక్తి చేయకూడదు. గురి గమ్యం లేనివాడు గురి చూసి వేటగాడు పక్షిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. గురి కలిగి ఒక వ్యక్తి శత్రువుపై బాణాన్ని ప్రయోగిస్తాడు. గురితో ఒక వ్యక్తి వెపన్ని, ఆయుధాన్ని, పిస్టల్ ఉపయోగిస్తాడు. గురి కలిగిన వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. గురి గమ్యం లేని వారు జీవితం అంతా అస్తావ్యస్తం అయిపోతుంటది. ప్రతి దానికి గురి కలిగాం. భక్తి జీవితంలో గురి లేదా? భక్తి జీవితంలో మరెక్కువైన గురి మనకు ఉండాలి. అదేంటంటే భూమి మీద శరీరంతో ఉండగానే చెప్పండి ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట అంటాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, 17 దేవుని రాజ్యము భోజన పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథములు ఏమని రాయబడింది? 14వ అధ్యాయం 19, 18 వచనములో క్రీస్తుకు దాసుడైన వాడే దేవునికి ఏమవుతాడంట? కనుక మనం క్రీస్తుకి ఏమవ్వాలి? దాసులుగా ఉండాలి. దాసుడుగా ఉంటే, దాసురాలుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. మనము దేవుణ్ణి ఆరాధిస్తూ లోకానికి దాసులుగా ఉంటూ, మనము దేవుని మందిరానికి వస్తూ పాపానికి దాసులుగా ఉంటే దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. కనుక ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చెప్పండి దేవునికి దాసులు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనములో మహాజ్ఞాని సొలొమోను ఈ మాట అంటారు. 11వ అధ్యాయం చదువుతారా? 20వ వచనం, సామెతలు 11వ అధ్యాయం 20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు. చెప్పండి ఎవరు ఇష్టలుగా ఉంటారంట? ఒకటేమో రోమాపత్రికలో దాసుడుగా ఉంటే ఆయన నిన్ను ఇష్టపడతాడు. సామెతల గ్రంథంలోనేమో యథార్థంగా ఉంటే ఇష్టపడతాడు. మూర్ఖంగా ఉంటే ఇష్టపడడు. మూర్ఖత్వాన్ని ఎవరైనా ఇష్టపడతారా? చెప్పండి. మన ఇంట్లో మూర్ఖులు ఉంటే ఇష్టపడతామా? మన ఆఫీసులో మూర్ఖులు ఉంటే ఇష్టపడతామా? మన వాడకట్లో మూర్ఖుడు ఉంటే ఇష్టపడతామా? అసలు మూర్ఖులు స్నేహితులైనా ఇష్టపడం, బంధువులైనా ఇష్టపడం, చివరికి మన కన్న బిడ్డలైనా మనం ఇష్టపడం. ఎందుకంటే మూర్ఖ స్వభావం. మూర్ఖత్వం ఇతరులకేమో కానీ తనకు తానే చేటు, తనకు తానే నష్టం కలుగు చేసుకుంటూ ఉంటారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇందులో పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది? మూర్ఖం కలిగినోడు నాకు ఇష్టం లేదు. దేవుని ఎదుట ఎలాగుండాలంట? యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకు ఇష్టలు. కనుక ఇలాంటి సత్యాలు దేవుడు ఎన్నో రాయించిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో ఎక్కువ మంది, మెజారిటీ ఏం కాలేదంట? ఎక్కువ మంది. గమనించారా? ఎంత ఎక్కువ మంది అనేది ప్రాముఖ్యమా, ఎంతమంది ఇష్టలు అనేది ప్రాముఖ్యమా? దీన్ని బట్టి మీరు ఆలోచించండి. మనకి ఎంత ఎక్కువ మంది ఉన్నారు అనేది ప్రాముఖ్యమా, ఎంతమంది అందులో ఇష్టలుగా ఉన్నారనేది ప్రాముఖ్యమా? మీరు ఒక షాప్కి వెళ్ళారండి, చాలా ప్రయాసపడి మీకు ఇష్టమైన వస్తువు కొరకు. ఆ షాపులో ఎన్నో వస్తువులు ఉన్నాయి కానీ మీకు ఇష్టమైనది ఒక్కటే లేదు. మీరేమంటారు? సంతోషంగా బయటకు వస్తారా? చీ ఈ షాపులో కూడా నాకు నా అవసరం కొరకు నాకు ఇష్టమైన వస్తువు నేను చూడలేకపోయాను, ఈ షాపులో నాకు నచ్చిన బట్టలు నేను చూడలేకపోయాను. ఆ షాపులో అన్నీ ఉంటాయి కానీ నీకు ఇష్టమైందే లేదు. ప్రపంచంలోనే ఈ షాపులో మనిషికి నచ్చినవి ఎన్నో ఉన్నాయి, మనిషికి తోచినవి ఎన్నో ఉన్నాయి, మనసుకు ఇష్టపడేవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి నచ్చినవి, దేవునికి ఇష్టమైనవి ఉన్నాయా? కనుక దేవుని సేవకుడు పౌలు ఏమంటున్నాడంటే, భూమి మీద మన శరీరము శిథిలమైపోద్ది కాబట్టి దేహముతో ఉన్నను దేహము విడిచినను దేవునికి మిగుల ఎలాగుండాలంట? ఇష్టలుగా ఉండాలి. ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండాలి?
లేకపోతే ఏంటంట, నేను బ్రతికాను, నేను పుట్టాను, పెరిగాను, నాకంటూ ఇష్టం ఉండదా? నా ఇష్టం కొరకు నేను బ్రతకూడదా? నా స్నేహితుల ఇష్టం కొరకు, భార్య ఇష్టం కొరకు, భర్త ఇష్టం కొరకు, బిడ్డల ఇష్టం కొరకు, సమాజం ఇష్టం కొరకు బ్రతకూడదంటారా? ప్రియులారా, గమనించండి, దేవుని ఇష్టం కొరకు మనం ఎందుకు బ్రతకాలో 3 కారణాలు ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క సేవకుడు పౌలు ఏమని తెలియజేస్తున్నాడు? లోకములో చాలామంది తమ సొంత ఇష్టాల వెంట పరిగెత్తి నష్టపోయిన వారిని మనం ఎక్కువగా చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం వెళితే సంసోన్ అంటాడు 14వ అధ్యాయంలో, ఫిలిస్తీన్ల కుమార్తెను ఒకతిని చూచి, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను తెచ్చి నాకు పెండ్లి చేయండి అన్నాడు. ఏమైపోయింది సంసోను జీవితం? చెప్పండి, ఏమైపోయింది? ఆమె నాకు ఇష్టమైనది అని చెప్పాడు. తన ఇష్టం తనకు పెద్ద కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది కదా. ఆకాను తనకి ఇష్టమైన ఆ యొక్క సొమ్మును ఆశించాడు, తెచ్చుకున్నాడు. గెహాజు తనకి ఇష్టమైన సొమ్మును ఆశించాడు, తెచ్చుకున్నాడు. చాలామంది తమకు ఇష్టం వచ్చిన వాటి వెంట పరిగెత్తడానికి వారు ప్రయాసపడ్డారు. కానీ వారి జీవితంలో ఆశీర్వాదమేమో కానీ విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళారు. కనుక మనము దేవుని పిల్లలుగా, సంఘముగా, రక్షణ పొందిన వారిగా, ప్రభువుని ఆరాధించేవారిగా, దేవుని వాక్యం ఎరిగిన వారిగా అలాంటి నష్టంలోకి వెళ్ళకముందే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుణ్ణి మనము ఎందుకు ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి, దేవుని ఇష్టం కొరకు మన జీవితాన్ని ఎందుకు మలుచుకోవాలో ప్రధానమైన 3 విషయాలు ఇదే అధ్యాయంలోంచి చదువుదాం. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు, ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట. గమనించండి, ఎందుకు మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి? ఇది ఖచ్చితంగా ఉండాలా అంటే అవును, ఖచ్చితంగానే ఉండాలి. ఇందులో మార్పు లేదంటే ఏ మార్పు లేదు. ఎందుకండి? విశ్వాసిగా ఎందుకు దేవుని ఇష్టం చేయాలంటే, మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోయే ఒక దినం వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం, అది దాని పేరు న్యాయపీఠం. ఏం జరుగుతుంది అక్కడ? దేహముతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. దేవుడు ఎంత న్యాయవంతుడో మీరు ఆలోచించండి. కేవలము నీవు చేసిన మంచిని మర్చిపోయి చెడ్డవాటినే గుర్తుపెట్టుకునే దేవుడు కాదు. అలాగని చెప్పి నీవు చేసిన నిజముగా చెడ్డవాటిని గుర్తు చేసుకుంటూ మంచి వాటిని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నీ మంచికి కొలత వేస్తాడు, నీ చెడ్డవాటికి కూడా కొలత వేస్తాడు. చాలాసార్లు అనేక మంది భక్తి జీవితంలో 1-2 మంచి చేసి అనేక విషయాల్లో దేవుణ్ణి దుఃఖపెట్టే వారిగా బ్రతుకుతుంటాం. అనేక విషయాల్లో ఇప్పుడు ఇలా ఉన్నాం కదండి, ఒకప్పుడైతే అంటారు. ఇక ఆ మాట ఎన్ని సంవత్సరాల నుంచి చెబుతుంటారో అర్థమే కాదు. ఎన్ని సంవత్సరాలైనా అదే పాట. ఇప్పుడు ఏదో ఇలాగ ఉన్నాం కానండి, ఒకప్పుడైతే ఎంత ప్రార్థన, ఎంత విశ్వాసం, ఎంత త్యాగం, ఎంత సమర్పణ. లేదు. దేవుణ్ణి ఇప్పుడు మేలు కావాలని కోరావు, ఇప్పుడు స్వస్థపరచబడాలని కోరుకున్నావు, ఇప్పుడు దీవించబడాలని కోరుకున్నావు, ఇప్పుడు రక్షణ పొందాలని కోరుకున్నావు, ఇప్పుడు నీ తల పైకెత్తాలని నీవు కోరుకున్నప్పుడు ఇప్పుడు దేవుని ఇష్టంగా జీవించడం ఎందుకు కోరుకోకూడదు? ఇప్పుడు దేవుని ఇష్టం కొరకు ఎందుకు ప్రయాసపడకూడదు? దేవుని వాక్యం చెప్తుంది దేహముతో ఎందుకు ఇష్టలుగా ఉండాలి అంటే, బైబిల్లో రాయబడింది ఎందుకనగా. ఎందుకు ఇష్టలుగా ఉండాలో 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెప్పండి, చెడ్డవైనను సరే ఎలాగుంటారంట. కనుక దేవుని తీర్పులోకి వెళతామంటే, దేవుని తీర్పు, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం పౌలు ఈ మాట అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 14వ అధ్యాయం 10వ వచనం, అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుమో. పౌలు అంటున్నాడు మనము అంటే తను కూడా కలుపుకొని చెప్తున్నాడు. ఇక్కడ నిలబడిన నేను, కూర్చున్న నీవు,
దూరంగా దేవుని వాక్యం వింటున్న వారు మనమందరము కూడా చెప్పండి ఎక్కడికి వెళ్తామంట? భూమి మీద నీకు న్యాయం జరగలేదా? న్యాయపీఠం నీ కొరకున్నది. దిగులు పడొద్దు, విచారించవద్దు, కృంగిపోకూడదు. కనుక నీ కన్నీళ్లకు భూమి మీద న్యాయం లేకపోవచ్చు, స్నేహితుల మధ్య న్యాయం దొరకకపోవచ్చు, కుటుంబీకుల మధ్య నీకు న్యాయం జరగకపోవచ్చు. కానీ న్యాయపీఠం ఒకటి ఉంది నీ కొరకు కాచుకొని. దేవుని వాక్యములో దేవుని సేవకుడు అంటున్నాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనమందరము ఆయన న్యాయపీఠం అనేది ఒకటి ఉంది, నిలబడతాం. అక్కడ ఏం జరుగుతుందంటే దేహముతో జరిగించిన క్రియల మూలముగా మనం ఏం పొందబోతున్నాం? మన క్రియలను బట్టి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? మనకు ఫలం ఇవ్వబోతున్నాడు. దీన్ని అర్థం చేసుకుంటే మనం ఎంతో భయంతో బ్రతుకుతామండి. కనుక నేను ఒక దినం ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడాలి. దేవుడు నన్ను నిలబెడతాడు, నన్ను ప్రశ్నిస్తాడు. నా మాటలకు నేను సమాధానం చెప్పాలి, నా పనులకు నేను సమాధానం చెప్పాలి, నా చేష్టాలకు నేను సమాధానం చెప్పాలి, నా హృదయ ప్రేరణకు నేను సమాధానం చెప్పాలి, నా నడక, నా ఆలోచనల, నా ప్రతి నిర్ణయం వెనక దేవుడు ప్రశ్నిస్తాడు అనే భయము మనకుంటే ఖచ్చితంగా మనము మంచి భక్తి జీవితాన్ని నేర్చుకుంటాం, మంచి భక్తిని కట్టుకోవటానికి ఇష్టపడతాం. గమనించారా? కనుక హృదయములో దైవికమైన స్పృహ ఉండాలి. దేవుని ఎదుట నేను నిలబడాలి అనే భావన మనకు కలిగితే నిజంగా మన హృదయంలో ఒక భయం కలుగుతూ ఉంటుంది. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులకు కేవలం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమే నేర్చుకున్నారు, కానీ సరైన వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. అసలు సత్యవాక్యానికి మనసులో చోటు ఇవ్వటం లేదు. ఉద్రేకపరిచి, ఆనందపరిచి, కాస్త సంతోషంగా హృదయానికి, శరీరానికి ఉండే వాటి మీద మనసు పెడుతున్నారే కానీ సత్యవాక్య సంబంధమైన వాటిని హృదయంలోకి తీసుకోలేకపోతున్నారు. ఇది ఎంత సిగ్గుకరమైన విషయం, ఇది ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. కనుక మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. ఎందుకు అంటే మన దేహముతో జరిగించిన క్రియల ఫలాన్ని, చెప్పండి, క్రియల ఫలాన్ని ఏం చేయబోతున్నాం? కనుక మంచి ఫలం పొందాలంటే చెప్పండి, ఇక్కడ ఏం చేయాలి? మంచి క్రియలు చేయాలి. ప్రియులారా గమనించండి, రక్షణ అనేది కృప ద్వారా వచ్చింది. నీ బహుమానాలు నీ క్రియలను బట్టి కలుగుతాయి. రక్షణ అనేది కృప ద్వారానే కలిగింది, బహుమానాలు మాత్రం కృప ద్వారా. కనుక మంచి క్రియలు లేకుండా, సాత్వికమైన క్రియలు లేకుండా, సమర్పణ క్రియలు లేకుండా, దాగిన వ్యక్తిగా, చాటుకుండే వ్యక్తిగా, గ్రహింపు లేని వ్యక్తిగా, దూరమైన వ్యక్తిగా, బాధ్యత లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటే అదే శూన్యాన్ని రేపు నువ్వు కోసుకుంటావు. అర్థమైంది కదా? మన అకౌంట్లో ఏమన్నా మనం జమ చేస్తే కదా డ్రా చేయటానికి, మన అకౌంట్లో మనం ఏమన్నా జమ చేసిన వాళ్ళం అయితే మరలా మనము డ్రా చేసుకోవటానికి ఆలోచన ఉంటుంది. అసలు నువ్వు జమ చేయటమే లేదు, ఇంకెలా డ్రా చేస్తావు? కనుక మనము భూమి మీద ఉండగానే చెప్పండి మంచి క్రియలు కలిగిన వాళ్ళకు ఉండాలి. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీని గూర్చిలాగా రాయబడింది. చదువుతారు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అను పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె ఏం చేసినదంట? సత్క్రియలు. ఆమె గొప్ప ఐశ్వర్యవంతురాలు కాదు, ఆమె గొప్ప ధనవంతురాలేమి కాదు, ఆమె గొప్ప వ్యాపారస్తురాలేమి కాదు, ఆమె గొప్ప ఉద్యోగస్తురాలు అంతకంటే కాదు. ఆమె కేవలము బట్టలు కుట్టుకునే ఒక సాధారణమైన గృహిణి. ఆమె బట్టలు కుట్టుకునే ఒక సాధారణమైన జీవనాన్ని కలిగిన ఒక స్త్రీ. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె ఏం చేసేదంట? సత్క్రియలను, ధర్మకార్యాలను బహుగా ఎలా చేయగలిగింది చెప్పండి? ఆమెకు తెలుసండి, దేవుని రాజ్యంలో నాకు బహుమానం ఉంటుంది, దేవుని ఎదుట నాకు బహుమానం ఉంటుంది, దేవుని ఎదుట నేను ఘనపరచబడతాను, దేవుని యొక్క రాజ్యములో నేను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండగలుగుతాను. కనుక శాశ్వతమైన బహుమానాలు పొందటం కొరకు భూమి మీద తన జీవితములో, శరీరములో, ఈ గుడారములో ఉన్నప్పుడే చెప్పండి ఏ క్రియలు చేసిందంట? సత్క్రియలు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు మనం సత్క్రియలు చేయాలంటే మనం ఇష్టలుగా ఉండాలి. మనము దేవుని ఎదుట నిలబడబోతున్నాం. ఎందుకు మనము దేవుని ఎదుట సత్క్రియలు చేయాలంటే
బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తన తన వరుసలో దేవుని న్యాయపీఠం ఎదుట చెప్పండి ఎక్కడ కాదు ప్రత్యక్షం కాబోతున్నాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఈ మాట రాయబడింది. చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమును మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. గమనించండి, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. తిమోతి, సంఘానికి ఇవి ఆజ్ఞాపించు, సంఘానికి ఈ మాటలు ప్రకటన చేయి. ఏం ప్రకటించాలి అంటే 18-19 వచనాల్లో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. ఏ జీవం అంట? వాస్తవమైన జీవం. అంటే ఇప్పుడున్న జీవం ఏంటి? ఇది వాస్తవం కాదు. ఇది కేవలం కల వంటిది, నీడ వంటిది, ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది. ఏవండి, ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండలేదు కదూ. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. ఇది వాస్తవం అనుకొని చాలామంది దీని మీదే పెట్టుబడి పెడుతున్నారు. ఈ శరీరం మీదే పెట్టుబడి పెడుతున్నారు. ఈ శరీరం కొరకే ఆలోచిస్తున్నారు. ఈ శరీరం కొరకే ఫ్యూచర్ ప్లాన్ అంటారు. ఈ శరీరం కొరకే కలలుగా అంటారు. ఈ శరీరం కొరకే ప్రయాస. ఈ శరీరం కొరకు పరిగెత్తి ప్రాణం కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడు? తిమోతి, సంఘంతో ఈ మాటలు ప్రకటన చేయి, సంఘానికి ఈ విషయాలు తెలియచేయి. ఏం చెప్పాలి అంటున్నాడంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు. రాబోవు కాలము అంటే పరలోకం కొరకు వాళ్ళు ఏం చేస్తారు? మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది వేసుకుంటున్నారు. ఏంటి ఆ పునాది? మేలు చేసేవారు, సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. గమనించారా? కేవలము కొరింథీ సంఘానికే కాదు, తిమోతి పత్రికలో కూడా ఈ విషయాన్ని రాస్తున్నాడు. కనుక రాబోవు జీవములో మంచి పునాది నీవు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు ఒక బలహీనుడిలాగా భక్తి జీవితాన్ని ప్రదర్శించకూడదు. రాబోవు కాలములో మంచి పునాది వేసుకున్న వ్యక్తిగా నీవు జీవించడం ప్రియులారా ఎంతైనా అవసరం. చూడండి, ఈ భూమి మీద ఒక వ్యక్తి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఎంత మంచి పునాదులతో ఇళ్ళు నిర్మించుకుంటారు, ఎంత మంచి పునాదులతో వాళ్ళ ప్యాలెస్లు కట్టుకుంటారు, ఎంత స్ట్రాంగ్గా వారి యొక్క నివాసాలను వారు స్థిరపరచుకుంటారు. అయినా రేపు ప్రభు రాకడలు అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? అవన్నీ కూడా శిథిలమైపోతాయి. కనుక సత్క్రియలనే ధనము కలిగిన వాడు, సత్క్రియలనే గుణము కలిగిన వాడు, సత్క్రియలనే సమర్పణ కలిగిన వాడి యొక్క పునాది అది పరలోక సంబంధమైనది, రాబోవు జీవమునకు చెందినది. ఎందుకు ఇవన్నీ చేయాలంటే బైబిల్ చెప్తుంది, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోతున్నాం. ఎలాగూ ప్రత్యక్షం అవ్వాలి? రేపు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు నిజముగా సిగ్గుపడని ముఖముతో కాక ధైర్యముగా తలెత్తుకునే వారిగా, దేవుని కొరకు ప్రయాసపడిన వారిగా, సంఘం కొరకు ప్రయాసపడిన వారిగా, 4 ఆత్మలు సంపాదించిన వారిగా, 10 మందికి సువార్తను అందించిన వారిగా, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారిగా, ప్రభు కొరకు త్యాగం చేసిన వారిగా జీవిస్తే రేపు ఎంత సంతోషంగా ప్రభుని ఎదుర్కొంటావు. కనుక దేవుని యొక్క సేవకుడు చెప్తున్నాడు, దేహము విడిచినను దేహముతో ఉన్నను మిగుల ఆయనకి ఎలా బ్రతకాలంట? ఇష్టలుగా. ఎందుకు ఇష్టలు అంటే 3 విషయాలు. మొదటి విషయం, నీవు ఆయనను ఎదుర్కోబోతున్నావు. ఈ లోపే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ప్రిపేర్ అవు. ఆయన ఎదుర్కోబోతున్నావు. కొందరు అంటారు, నేను ఆయన ముఖం చూడలేనండి. కొందరు కొరుకున్న సంబంధాలను బట్టి, వారి మధ్య జరిగిన నష్టాన్ని బట్టి, వారి మధ్య జరిగిన మాటలను బట్టి కొందరు ఏమంటారు తెలుసా? వాళ్ళు నేను ఫేస్ చేయలేనండి, వాళ్ళని నేను ఎదుర్కోవటం కష్టం. ఒక మనిషిని చూడలేవు, ఒక మనిషిని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు, ఇక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కొనే భక్తిని సంపాదించుకోవాలి కదా. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి తగిన ప్రార్థన, తగిన పరిశుద్ధత,
తగిన సమర్పణ జీవితం, తగినంత జీవితాన్ని మనము భూమి మీద సిద్ధపరచుకోవాలి కదా. అందుకే దేవుడు ప్రియులారు మనకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘం అనేది కేవలం 1 గంట 2 గంటలు నీవు కూడుకునే ప్లేస్ కాదు సుమా. ఏదో ఊరికి వేదిక కాదు. ఇది పోదామలే 1 గంట అరగంట అలా కూర్చొని ఇలా ముఖం చూయించి వచ్చే స్థలం కాదు. నీవు ప్రిపేర్ అయ్యే స్థలం, నీ జీవితాన్ని సరిచేసుకునే స్థలం, దేవుని ఎదుట నీవు పరిశుద్ధునిగా సిద్ధపడవలసిన చోటిది. అందుకే దేవుని వాక్యం ఆయనకి ఎందుకు ఇష్టలుగా ఉండాలంటే మనము ఆయనను ఎదుర్కోబోవటానికి సిద్ధపడుతున్నాం. ఆయన్ని ఎదుర్కొనే వరసలో నిలబడబోతున్నావు. ఇది మొదటి విషయం. రెండవది చదవండి, ఎందుకు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు. ఎందుకు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నిన్ను దేవుడు తనతో సమాధానపరుచుకోవటానికి తన కుమారుణ్ణే బలి చేశాడు. ఇది రెండవ కారణం. ఎందుకండి నేను ఆయన ఇష్ట ప్రకారంగా ఎందుకు బ్రతకాలి? నా శరీరం నా ఇష్టం కాదా? నా ఆస్తి నా ఇష్టం కాదా? నా మనసు నా ఇష్టం కాదా అని ఎందుకు నీవు ప్రశ్నించకుండా మౌనంగా దేవుని వెంబడించాలంటే నిన్ను దేవుడు తనతో సమాధానపరుచుకోవటానికి మధ్యలో ఎవరిని ఉపయోగించుకున్నాడో తెలుసా? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగమును బట్టి మన మీద ఉన్న ద్వేషమును పాపమును దేవుడు కొట్టివేశాడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడంట మనలను తనతో ఏం చేశాడు? సమాధానపరుచుకోవటానికి ఎవరిని ఉపయోగించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. అంటే సమాధానం పరచుకోవటానికంటే సమాధానము లేదా? అవును. దేవునికి మానవునికి సమాధానం పోయినది. దేన్ని బట్టి సమాధానం పోయినది చెప్పండి? దేన్ని బట్టి మనిషికి దేవునికి సమాధానం పోతుంది? ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చా చెప్పండి? స్నేహంలో తేడా వచ్చిందా చెప్పండి? దేన్ని బట్టి సమాధానం పోతుంది? దేవుని ఎదుట మానవుడు అవిధేయుడిగా బ్రతికిన కారణం. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడకుండా పాపమునకు చోటిచ్చిన కారణాన్ని బట్టి మానవునికి దేవునికి గ్యాప్ ఏర్పడింది. దీనినే అసమాధానము అన్నారు. ఈ గ్యాప్ను పూరించే ఒక వ్యక్తి కావాలి. తిరిగి పాపమును బట్టి దూరమైపోయిన నిన్ను పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవునికి నిన్ను దగ్గర చేసే మరొక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన మన కొరకు తన రక్తమును దారపోశాడు. కనుక నీవు ఆయన ఇష్టంగా జీవించాలి. నిన్ను దేవునికి దూరం కాకుండా దేవుడు తన ప్రియకుమారుని శిక్షకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథములో పాపమును బట్టి మనుష్యుడు ఎలాగైపోయాడు, ఎంత దూరస్తుడైపోయాడో అలాంటి వ్యక్తిని దేవుడు ఏమన్నాడో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఎవరిదంట వివాదం చెప్పండి? వివాదం అంటే ఏంటి? వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉన్నాయిలేండి అంటారు కదా. రండి అంటున్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏంటి ఆయనకి మనకున్న గొడవ చెప్పండి? మన స్నేహితులకు మనకు గొడవలు సహజం, బంధువులకు గొడవలు సహజం. కానీ దేవునికి నీకు గొడవ ఏంటండి? దేవునికి మనకు గొడవ ఏంటి? దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఎవరు తీరుస్తారు? ఎవరు మీడియేటరు? ఎవరు మధ్యవర్తి? దేవుని వాక్యం చెప్తుంది, పాపము మానవుణ్ణి దేవునికి శత్రువుగా చేసింది. పాపము ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు.
అందుకే ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. కనుక ఈ వివాదాన్ని పూరించే ఒక వ్యక్తి కావాలి, ఈ వివాదాన్ని సమసిపోయేటట్టు చేసే ఒక వ్యక్తి కావాలి, ఈ వివాదాన్ని సంహరించి ఇద్దరును ఏకం చేసే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదంటే, దేవునికి శత్రువులమైన మనలను, ఆ మాట చదువుతారా? రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, ఏలయనగా శత్రువులమయ్యుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో, చెప్పండి, ఎవరితో సమాధాన పడ్డామంట? ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. దేవుని ఎదుట మనం శత్రువులమై ఉన్నాం. పౌలు అంటున్నాడు, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా. ఎవరికి నాయన నేను శత్రువుని? నా వాళ్ళందరూ నన్ను మంచి అమ్మాయి అంటారు, నన్ను మంచి అబ్బాయి అంటారు, మా బంధువులందరూ నన్ను చాలా పద్ధతి కలిగిన వాళ్ళు అంటారు. నేను శత్రువుని ఏంటి దేవుడా అంటే, దేవుడు అంటాడు, పాపమును బట్టి నీవు నాకు శత్రువు అయ్యావు, పాపమును బట్టి నీవు నాకు శత్రువుగా మారిపోయినావు. కనుక మనము శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో ఏం చేశాడంట? ఇంతగా మనల్ని సమాధానపరుచుకున్న దేవునికి ఇష్టరాలుగా బ్రతకవా? దేవునికి ఇష్టడుగా బ్రతకవా? బైబిల్ చెప్తుంది, దేహముతో ఉన్నను, చెప్పండి, దేహము విడిచినను మనము ఎలాగుండాలంటే, ఎవరికి? ఆయనకు ఇష్టులై ఉండవలెనని దేవుడు తనతో మనలను సమాధానపరుచుకున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 21, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి ఇష్టం అంట. ఇప్పుడు అర్థమైందా మీకు దేవుని మాట? తండ్రి ఇలాగ అనుకున్నాడంట, పరలోకంలో ఉన్నవైనా సరే భూలోకంలో ఉన్నవైనా సరే వీటన్నిటిని నేను నా కుమారుని ద్వారా నాతో ఏం పరుచుకోవాలనుకున్నాడు? సమాధానపరుచుకోవాలి. తండ్రి అభిష్టమాయను. కనుక ఎందుకు నీవు దేవుని ఇష్టం చేయాలి? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? దేవునికి దూరస్థుడవైన నిన్ను దేవునికి సమీపస్థుడుగా క్రీస్తు ద్వారా కలిగాం. దేవునికి దూరస్థులుగా బ్రతుకుతూ శత్రువులుగా ఉంటూ, పాపులుగా ఉంటూ, బలహీనులుగా ఉంటూ, భక్తిహీనులుగా ఉంటూ, తిరస్కరించబడిన వారిగా, దైవోగ్రతకు పాత్రులుగా ఉంటున్న మనలను యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి, చెప్పండి, దేవునికి మనము సమీపస్థులమైనాం. దేవునితో మనకు దేవుడు సమాధానమును సంధి చేశాడు. ఇప్పుడు నీకు గొడవలు లేవు. దేవునితో నీకు మంచి రిలేషన్, మంచి సంబంధం. ఆయన తండ్రి నీవు కుమార్తెవు, ఆయన తండ్రి నీవు కుమారునవు. ఆయనతో నీతో ఆయనకు సంబంధం ఏర్పడింది. నువ్వు ఏ జామైనా, ఏ క్షణమైనా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా తండ్రి అని మొరపెట్టుకుంటే ఎట్లా నీకు తండ్రి అయ్యాడో నీకు తెలుస్తుందా? నువ్వు తండ్రి అని మొరపెట్టుకోండి. ఈ రిలేషన్ ఎవరి ద్వారా కలిగింది? ఈ సంబంధాన్ని కలిగించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఈ భాగ్యాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే పౌలు అంటాడు, దేహముతో ఉన్న దేహమును విడిచిన నీవు ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? ఆయనకి ఇష్టలు. 1, నీవు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నావు, మనసులో పెట్టుకొని దేవునికి ఇష్టంగా బ్రతకటం నేర్చుకో. 2, దేవుడు శత్రువులమైన మనలను తనతో సమాధానపరుచుకోవటానికి తన కుమారుణ్ణి సిలువకు అప్పగించుకున్నాడు. అందుకు నీవు ఆయనకి ఇష్టడుగా బ్రతకటానికి నేర్చుకో. ప్రభువా, నీవు నన్ను సమాధానపరిచావు, దేవునితో సంధి చేసుకున్నావు, దేవునితో నన్ను నడిపించావు, తండ్రి అయిన దేవుని యొద్దకు నన్ను నీవు తీసుకొచ్చావు, నన్ను నీవు రక్షించటానికి నీ ప్రాణాన్ని నా కొరకు దారిపోసావు. అందుకు నీకు వందనాలయ్యా. నీ ఇష్టం కాకుండా నేను ఇంకెవరిష్టం చేస్తానయ్యా తీర్మానం చేసుకుంటే ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. గమనించారా? చెదిరిపోయిన కుటుంబాలను కలిపేవాళ్ళు అప్పుడప్పుడు దొరుకుతుంటారు. భార్యాభర్తలు గొడవలను బట్టి చెదిరిపోయిన వాళ్ళని కలిపేవాళ్ళు, కుటుంబాలను కలిపేవాళ్ళు, అన్నదమ్ములను కలిపేవాళ్ళు, అక్క చెల్లెళ్ళను కలిపేవాళ్ళు. వాళ్ళు కలిసిపోయి సంతోషంగా ఉన్న తర్వాత అప్పుడప్పుడు దేవుడు వాళ్ళు మా ఎద్దుకు పంపించాడండి, దేవుళ్ళలాగొచ్చి మమ్మల్ని కలిపారు, దేవుళ్ళలాగొచ్చి కలిపారు. ఒక మనిషిని నీవు దేవుళ్ళలాగొచ్చి అంటున్నావు,
దేవుడే భూమి మీదకి వచ్చాడు నీ కొరకు. దేవుడు లాగా కాదు, దేవుడే యేసు క్రీస్తును పేరున భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను తండ్రి అయిన దేవునితో ఐక్యం చేయటానికి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు కల్వరి సిలువలో ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. బలలో చేవేసేటప్పుడు నీకు ఈ భావన రావాలి, ప్రభా ఈ శరీరము నన్ను సమాధానపరిచిన శరీరం, ఈ గిన్నెలో ఉన్న రసము నన్ను సమాధానపరచడానికి కార్చిన రక్తం. నేను అనాలోచనగా చేయవేయకూడదు నాయన, నేను అనాలోచనగా తినటం త్రాగటం చేయకూడదు, నేను నిద్రావస్థలు తూలుతూ బల తీసుకోకూడదయ్యా. చాలా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా, భయము కలిగిన వ్యక్తిగా నీ బలను నేను ఆశ్రయించాలి, తీర్మానం చేసుకోవాలి. కనుక ఎందుకు మనం ఇష్టలుగా బ్రతకాలంటే ఇది రెండవ కారణం. మూడవది చదివి మనం ప్రార్థనలోకి వెళతాం. 2 అపోస్తలుక ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము. ప్రియులారా, ఎందుకు నీవు దేవుని ఇష్టం చేయాలంటే పాపమే ఎరుగని దేవుడు నీ కోసం దేనిగా మారాడంట? పాపముగా మారాడు. పాపము ఎరుగని దేవుడు, పాపము ఎరుగని దేవుడు యేసు ప్రభువారు మన కొరకు. గమనించండి, శిక్ష పొందటం వేరు, పాపిగా మారటం వేరు. అర్థమైందా? కొందరు కొన్ని విషయాలలో కొంత మట్టుకు మనకు సహాయపడగలుగుతారు, ఆ స్టేజి దాటి వాళ్ళు చేయలేరు. ఈవెన్ తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, స్నేహితులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వారైనా ఒక స్థాయి వరకు నిన్ను అంటిపెట్టుకుంటారు, ఒక స్థాయి వరకు నీ చేయి పట్టుకుంటారు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు కదా, నేను ఏ స్థాయి వరకు నిన్ను అంటిపెట్టుకున్నానో తెలుసా? ఏ స్థాయి వరకు నేను దిగొచ్చానంటే, లోకమంతా నన్ను పాపి అని పిలిచినా నేను చిరునవ్వుతో స్వాగతించి నిన్ను రక్షించుకున్నా. పరిశుద్ధుడైన నన్ను దయ్యాలు బట్టినోడు అన్నా కూడా నేను ఇష్టపడ్డా. పరిశుద్ధ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉన్న మరియ గర్భములో నేను ప్రవేశించి పుట్టినా, లోకము రకరకాలుగా నన్ను నిందించినా నేను ఇష్టపడ్డా. చివరికి 2 దొంగల మధ్య సిలువ వేయబడుతుంటే, నన్ను చంపితే చంపండి కానీ ఇలాంటి వాళ్ళ మధ్యన చంపేది అని నేను అనలేదు, నేను ఇష్టపడ్డా. నన్ను చంపితే చంపండి కానీ గడ్డం పెరగటం ఏంటి, ఉమ్మేయటం ఏంటి, చేతుల్లో శీలలు కొట్టడం ఏంటి, వీధుల్లో తిప్పడం ఏంటి? ఈ వీధిలో మొన్నటి వరకు నేను గురువులా తిరిగా, మొన్నటి వరకు నిలువుటంగి వేసుకొని తిరిగా, మొన్నటి వరకు అందరూ నా కాళ్ళు మొక్కి పూజించారు, మొన్నటి వరకు అందరూ నా ఆశీర్వాదం కొరకు క్యూ కట్టారు. ఈ లైన్లో, ఇంత గౌరవం పొందిన ఈ లైన్లో ఒంటి మీద వస్త్రం లేకుండా సిలువ మోసుకుంటూ వెళ్ళాలా? ఇష్టపడ్డాడు నీ కోసం ఆయన. ఈరోజు దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలంటే ఎన్ని ఆలోచనలు, ఎంత ఆలోచిస్తావు. నీ కొరకు ఆయన ఏమయ్యాడో తెలుసా? నీ కొరకు ఆయన పాపముగా మారాడు. నీ కొరకు బీదవాడిగా మారటం ఒక ఎత్తు, నీ కొరకు రోగిగా మారటం ఒక రకం, నీ కొరకు దుఃఖంతో నింపబడటం ఒక రకం, నీ కోసం పాపిగా మారాడు. ఇది నీకు తెలుసా? ఎవరైనా నీ కోసం పాపిగా మార్చబడ్డారా? ఎవరైనా ఫలానా వాళ్ళతో నాకు స్నేహం ఉంటే నా పరువు పోతుంది అంటే నీతో స్నేహం కట్ చేసుకుంటారు. ఫలానా వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే నా ఆర్థికంగా లాస్ అంటే నీతో స్నేహం కట్ చేసుకుంటారు. ఫలానా వాళ్ళ దగ్గర కూర్చుంటే నా యొక్క భవిష్యత్తు స్మాష్ అవుద్దంటే నీతో కూర్చోటం మానేస్తారు. కానీ నీతో స్నేహం దేవునికి అన్ని విధాల నష్టం అయినా ఇష్టపడ్డాడు ఆయన. నాతో స్నేహం ఆయనకు అన్ని విధాల నష్టం అయినా ఆయన ఇష్టపడ్డాడు. అందుకే అలాంటి దేవుడు ప్రపంచంలో మరొకరు లేరు. అలాంటి దేవుడు, అలాంటి పరిశుద్ధుడు. దేవుని వాక్యం చెప్తుంది, జన్మలోను, కర్మలోను, క్రియలలోను, ఆలోచనలోను పాపము లేని పరిశుద్ధుడు. యోహాను సువార్త చదువుతారా? 8వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8వ అధ్యాయము, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? గమనించారా? ప్రభు ఒక అద్భుతమైన సవాలు విసిరాడండి. నా యందు పాపమున్నదని
మీలో ఎవడు స్థాపించును? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగున్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయి? పాపము లేదు, పరిశుద్ధుడు, మనలాగా బలహీనతల్లో ఉన్నాడు కానీ పాపము లేనివాడయ్యాడు. ప్రధాన యాజకుడిగా చేశాడు, అందరి యాజకుల్లాగా ఉండాలి, పాపము లేనివాడయ్యాడు. ఒక స్త్రీ గర్భాన పుట్టాడు, పాపము లేనివాడయ్యాడు. దేవుడు చెప్తున్నాడు, పాపము లేనివాడను నేను. పాపము లేని ఈ దేవుడు, పరిశుద్ధుడైన యేసయ్య చెప్పండి మన కొరకు ఏమయ్యాడంట? కొరింథీ పత్రిక 5:21 ఏమని రాయబడింది? ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడిన దేవుడి ఇష్టం చొప్పున నీవు జీవించవా? అందుకే పౌలు అంటున్నాడు, దేహముతో ఉన్నను, చెప్పండి, దేహము విడిచినను మనము దేవునికి మిగులు ఇష్టలమై ఉండాలని. నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి ఇష్టపడిన దేవుడు, తండ్రితో సమాధానపరచడానికి బలైన దేవుడు. ఏవండి, నీకు రేపు పరలోకములో నీతి ఫలములు అనుగ్రహించటానికి, సత్క్రియలనే ధనమును నీకు ఇవ్వటానికి, నిన్ను సత్య సంబంధిగా మార్చిన దేవుని ఎదుట నీవు ఇష్టడుగా బ్రతకవా? తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ఇప్పటి వరకు నా ఇష్టం చొప్పునే నేను ఆలోచిస్తున్నా, నా ఇష్టం చొప్పునే నేను బ్రతుకుతున్నా, నాకు నేనే సుప్రీములా మారిపోయినా, నాకు నేనే ఫైనల్ అనుకుంటున్నా, నా ఇష్టానుసారంగా నేను ఆలోచిస్తున్నా, నేను ఎంత చీకట్లో బ్రతుకుతున్నానో నాకు అర్థమవుతుంది. నేను నీ ఇష్టం ప్రకారంగా బ్రతకలేకపోయినా, నేను నీ ఇష్టానుసారంగా భక్తి చేయలేకపోయినా, నేను నీ ఇష్టానుసారంగా నడవలేకపోయినా నన్ను క్షమించు. దేవుని ఇష్టానుసారంగా తన దేశాన్ని, తన ప్రాంతాన్ని విడిచిన అబ్రహాము నూరంతలుగా దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు, దావీదు దీవించబడిన వాడిగా ఉన్నాడు. దేవుని ఇష్టానుసారముగా దేవుణ్ణి వెంబడించిన 12 మంది శిష్యులు, వాళ్ళు పామరులైన లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళయ్యారు. అనేకులకు వేదాన్ని బోధించారు, అనేకులకు దీవెనకరమైన వారిగా మార్పు చెందారు. దేవుని ఇష్టం చేసిన మిషనరీలు మన దేశానికి వెలుగునిచ్చారు, మన ప్రాంతానికి విద్య నేర్పారు, మన బిడ్డల భవిష్యత్తులో మేలు చేశారు. దేవుని ఇష్టం కొరకు దేశాలు దాటుకుంటూ వచ్చారు. దేవుని స్వరం విన్న విలియం కేరీ, దేవుని మాట విన్న జాన్ వెస్లీ, దేవుని మాట విన్న మార్టిన్ లూథర్, దేవుని వాక్యానికి విధేయత చూపిన వారు సంఘాన్ని సంస్కరించారు. ఈరోజు ఎవరిష్టం కోసం నువ్వు బ్రతుకుతున్నావు? మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు నాయన, నేను నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా. నేను నీ చిత్తం చేసే వ్యక్తిగా ఉంటాను. దేహముతో ఉన్న, దేహమును విడిచిన నీకు ఇష్టమైన వ్యక్తిగా మారాలని ఈరోజు నాతో మాట్లాడావు. ఎన్నో మార్లు నేను నా స్వచిత్తం కొరకు ప్రాకులాడిన, ప్రయాసపడిన, భక్తి కూడా నా ఇష్టం అయిపోయిందయ్యా. భక్తి కూడా నీ వాక్యానుసారంగా ఉండలేదు. లోబడే వ్యక్తిగా నేను భక్తి చేయలేకపోతున్నాను. అది కూడా నా ఇష్టమే అయిపోయిందయ్యా. నచ్చితే నచ్చినట్టు, లేకపోతే లేదు. మనసులో సంతోషంగా ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేదు. నేనెంత అందుడునయ్యా, నేనెంత అందురాలుగా బ్రతుకుతున్నాను. ప్రభువా, నన్ను కనికరించు. నేను నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచు. నన్ను ఒక అబ్రహాములాగా, నన్ను ఒక నోవాహు వలె, నన్ను ఒక దెబోరా, తబితా వలె, ద్వార్కా వలె నన్ను మార్చు. ప్రభుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు ఎదుట నిలబడిపోయే రోజు సమీపిస్తుంది ప్రియులారా. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే కాలం ఒకటి రాబోతుంది. దేవునితో నిన్ను సమాధానపరుచుకోవటానికి ఆయన తన కుమారుణ్ణి బలి చేశాడు. మన కోసం తన కుమారుని పాపంగా చేసుకున్నాడు. మన పాపమును ఆయన మీద కుమ్మరించాడు. ఈ మాటలు నీకు అర్థమైతే, ప్రభువా, నేను నిన్ను నీ ఇష్టానుసారంగా బ్రతకలేకపోయినాను. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటానయ్యా. ఇంత మంచి దేవుడువైనా నీ ఇష్టాన్ని నేను గౌరవించకుండా తిరిగానయ్యా. ఇంతకాలం నీ ఇష్టాన్ని నేను పట్టించుకోకుండా భక్తి చేశానయ్యా. నన్ను క్షమించు, నన్ను నూతనపరచు,
సత్క్రియలు కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మార్చు. మాదిరికరమైన వ్యక్తిగా చేయి. విధేయత కలిగిన వ్యక్తిగా నన్ను మార్చు. నీ వాక్యానికి తల వంచే వ్యక్తిగా నన్ను చేయి. నా ఇష్టానుసారంగా నా చేతులు, నా కాళ్ళు, నా నోరు పని చేయకుండా నన్ను నూతనపరచు, నన్ను పరిశుద్ధపరచని ప్రభువుని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. నీవు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగూ పరీక్షించుకుంటూ ఉండు. దేవుని దృష్టిలో ఆయన నిన్ను ఒక ప్రియమైన పాత్రగా, ఆయనకు ఇష్టలుగా, యోగ్యులుగా దేవుడు తన కృపలో మనలను మార్చినట్లు ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకుంటూ ప్రవైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రవైపు చూస్తూ వచ్చాం.